బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి సహనం కోల్పోయారు. రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. చేతిలో ఏది దొరికితే వాటిని విసిరేశారు. టేబుల్పై ఉన్న వాటర్ బాటిళ్లను కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్పై విసిరేస్తూ రచ్చ చేశారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. ఇక జన్కాపూర్లో రేషన్ కార్డుల పంపిణీ ప్రోగ్రాం నిర్వహించారు అధికారులు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కోవాలక్ష్మి ప్రవర్తనతో అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయ్యారు. ఎమ్మెల్యే కోవాలక్ష్మి సహనం కోల్పోయి కాంగ్రెస్ నేతలు ప్రజల మీద విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్పై వాటర్ బాటిల్స్ విసురుతూ రెచ్చిపోయారు కోవాలక్ష్మి. ఇక చేతికి ఏది దొరికితే అది విసురుతూ దాడి చేశారు ఎమ్మెల్యే. ఇక రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం నెలకొంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి సహనం కోల్పోయారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. చేతికి ఏది దొరికితే వాటిని విసిరేశారు. టేబుల్పై ఉన్న బాటిల్స్ను కూడా కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్పై విసిరేస్తూ రచ్చ చేశారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫోన్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఇలా బాటిల్ విసిరేసుకోవటం ఏంటి? అందులో ఒక మహిళా ఎండు కూడా ఈమె శ్యామ్ మీద ఇలాగా చేయటాన్ని అసలు ఏ విధంగా చూస్తున్నారు? అక్కడ అసలు ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ అందించండి. వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ఏవైతే కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రేషన్ కార్డు పత్రాల పంపిణీ జారీ, అంటే దేశంలోనే ప్రప్రథమంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ అనేది ఏది చేస్తుందో అది ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక సంచలనం క్రియేట్ చేస్తోంది. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, అంటే అధికారులు ఇవి కార్డులు పంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎప్పుడైనా కూడా మరి ప్రజాప్రతినిధులు, అధికారులు పంపిణీ చేయాలి. అయితే కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ యొక్క రేషన్ కార్డుల జారీలో రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నప్పుడు ప్రభుత్వ పథకాల గురించి అంటే కొద్దిగా తక్కువ చేసి మాట్లాడడం లాంటిది, లేదంటే రాజకీయాలు మాట్లాడడము సభా వేదిక పైన, లేదంటే ఈ ప్రభుత్వం అంటే ఈ సంక్షేమ పథకాల్లో తమ ప్రభుత్వ పాత్ర ఉందన్నట్టుగా మాట్లాడడము, అంటే ఇలాంటివి చేస్తున్నందుకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే గతంలో కూడా ముదోల్లో చూసినప్పుడు అక్కడ ఈ సన్న బియ్యం ఏతుందో ఈ పంపిణీ మా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నట్టుగా అక్కడ ఎమ్మెల్యే మాట్లాడారు. ఆ తర్వాత తాజాగా ఇక్కడ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏదైతే జన్కాపూర్ లో జరిగినటువంటి ఒక రేషన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే కోవాలక్ష్మి రాజకీయాల గురించి మరి సభా వేదిక మీద మాట్లాడడాన్ని చూసి అక్కడే అంటే కింద కొంతమంది అది కార్యక్రమం ప్రజల కోసం ఉంటుంది కాబట్టి ఇటు కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు, తర్వాత ప్రజలందరూ కూడా కార్యక్రమానికి వచ్చేశారు. అయితే అక్కడే ఉన్నటువంటి ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్, ఇది ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యక్రమం కాబట్టి ఇక్కడ రాజకీయాలు తగదని చెప్పేసి దయచేసి వేదికపై ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రాజకీయాలు మాట్లాడకూడదు, ఆ రాజకీయాల ప్రస్తావన తీసుకురావద్దని చెప్పేసి చెప్పడంతో నువ్వెవరు మాట్లాడడం కోసం అని చెప్పేసి ఆమె మీద ఎదురుదడం. అలాగే మరి రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు మీ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది, మరి ప్రభుత్వం సన్న బియ్యం కూడా అందిస్తుంది, మీరు దొడ్డు బియ్యం ఇచ్చే వాళ్ళ సంగతి చెప్పండి అని చెప్పేసి ఆయన కోవాలక్ష్మికి ఈ విషయం మాకు చెప్పాలని చెప్పి ఎదురుదడంతో నువ్వు ప్రోటోకాల్ లేని వ్యక్తివి, నాపై మాట్లాడతావని చెప్పేసి ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్స్ తో ఆయనపై సహనం కోల్పోయి, ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా అంటే ప్రతినిధుల్లో కూడా ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఇలా చేయడం ఎంతవరకు సబబని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్నది ప్రభుత్వ సంక్షేమ పథకాల జారీలో మరి రాజకీయాల గురించి మాట్లాడడం తప్పని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా
ప్రభుత్వానికి ఈ యొక్క సంక్షేమ పథకాల రూపంలో ప్రధానంగా రేషన్ కార్డుల లాంటి సన్నబియ్యం విషయంలో మంచి పేరు రావడం చూసి ఇలాంటి మిగతా పార్టీల ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికి చాలా అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక కార్యక్రమానికి హాజరై అక్కడ ఉన్నటువంటి మిగతా నేతల విషయంలో కావచ్చు, తర్వాత ప్రజల విషయంలో కావచ్చు, ఇలాంటి ప్రజల ముందు ఒక నాయకుడిని అంటే అక్కడ అతను ప్రోటోకాల్ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఒక నేత పైన, ఒక కాంగ్రెస్ నేత పైన ఇలాంటి బాటిల్ అంటే చేతికి ఏది దొరుకుతుంది అంటే అక్కడ బాటిల్ ఉంది కాబట్టి బాటిల్ విసిరేసింది, అక్కడ బాటిల్ లేకపోతే ఏది ఉండదు విసిరేస్తుందా అనేటటువంటి ఒక సందర్భంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు అయితే దీన్ని తప్పుపడుతున్నారు. అలా ఒక స్త్రీ అయి ఉండి బాటిల్ పై దాడి చేయడం, ఎందుకంటే చూస్తున్న బాటిల్ కూడా ఒక సౌండ్ తో రావడం, అది కాస్త దాన్ని విశ్లేషణ క్రమంలో దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆయన దాన్ని కింద పడేయడం, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి ఒక ఆందోళన కార్యక్రమం అయితే అక్కడ కొనసాగినట్టుగా కనబడుతోంది. సో అప్పటికే దీంతో ఈ ఘటన జరిగిన తర్వాత ఈ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఒక్కసారిగా ఈ సభ దగ్గరికి దూసుకొచ్చారు. తర్వాత ఇది ముమ్మాటికి కోవలక్ష్మి చేసింది ముమ్మాటికి తప్పు, ఎందుకంటే ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరులో జారీలో మరి రాజకీయాలు మాట్లాడడం మాత్రం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి, ఎందుకంటే ఆవిడ తన ప్రసంగంలో అంటే రేషన్ కార్డుల జారీ తర్వాత చేసేటటువంటి ఒక ప్రసంగం ఏదంటుందో తన ప్రసంగంలో మరి ఆమె బీఆర్ఎస్ పార్టీ గురించి కొంత గొప్ప చెప్పుకునేటటువంటి ఒక సందర్భం అయితే వచ్చినట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దాన్ని వాళ్ళు ఖండించారు. ఎందుకంటే సంక్షేమ పథకాల జారీలో ఎలాంటి రాజకీయాలు, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా ఈ సభా వేదికపై అంటే ఒక అధికారిక కార్యక్రమాల్లో సభా వేదికపై రాజకీయాలు మాట్లాడడం అనేటటువంటిది ఎంత మాత్రం తగదని చెప్పేసి కేవలం ఒక విషయంలో ఆరోపించినందుకు బాటిల్తో దాడి చేస్తారా అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే ఒక రకమైనటువంటి ఒక ఇది అంటే ఒక ఆందోళన గల పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అందుకంటే కాంగ్రెస్ నేతల్ని పూర్తిగా విమర్శిస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉందో కోవలక్ష్మి చేసినటువంటి ఒక పనికి పూర్తిగా కాంగ్రెస్ నేతలు అయితే విమర్శిస్తున్నారు. అదే కాకుండా ఇదే కాకుండా అంటే ఈ ప్రభుత్వ పథకాల ప్రధానంగా రేషన్ కార్డుల జారీ, ఎందుకంటే సన్న బియ్యం అనేటటువంటిది చాలా విలువైనటువంటి నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుంది కాబట్టి ఈ విషయంలో ప్రజల నుంచి ఒక రకమైనటువంటి అనూహ్య స్పందన వస్తుంది. కాబట్టి ఇది జీర్ణించుకోలేకనే వీళ్ళు ప్రజాప్రతినిధులు ఈ విధంగా ఈ విధంగా ప్రభుత్వానికి ఒక చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్న ఆరోపణ కాంగ్రెస్ నేతల నుంచి వినబడుతోంది. ఇటు తలమడుగు మండలం సింకిడిలో కూడా ఇప్పుడు ఇవాళ అదే విషయం జరిగింది. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం సింకిడిలో ఈ రేషన్ కార్డుల జారీలోనే ఆత్మ అంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అంటే ఈ యొక్క రేషన్ కార్డుల గురించి అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డు బియ్యం సప్లై చేసింది అన్న విషయంపై అక్కడ ఒక బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మరి ఏదైతే ఆయన మా ప్రభుత్వం గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడని చెప్పేసి అన్నప్పుడు మరి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గురించి మరి వేదిక పైన మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా మరి నేతలు అయితే తప్పుపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా ఆసిఫాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా శ్యామ్ నాయక్ అనుచరులు కావచ్చు, లేదంటే కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా జరిగిన ఘటన మాత్రం చాలా శోచనీయమైనటువంటి సందర్భం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయిలో వ్యక్తి అలా వేదికపై నుంచి బాటిల్ అనేది విసిరేస్తే అది ఎంతవరకు అంటే ఎందుకు ఇంత సహనం కోల్పోతున్నారు అంటే ప్రధానంగా పార్టీ అయితే కాంగ్రెస్ నేతల విమర్శలు ఏ విధంగా ఉన్నాయంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇలాగనే ప్రవర్తించిందా, ఎందుకు మీరు ప్రజాప్రతినిధులు సహనం కోల్పోతున్నారు, అధికారిక అంటే 10 ఏళ్ళు అధికారం దూరమైనంత మాత్రాన ఇంత అసహనం బడికి రాదు అనేటటువంటి ఒక తీరులో కాంగ్రెస్ నేతలు అయితే ఈ యొక్క ఘటన పట్ల బాగా ఎక్కువగా విమర్శిస్తున్నారు. ఈ యొక్క గోవా ఏదైతే ఎమ్మెల్యే ఉందో ఎమ్మెల్యే ప్రవర్తన పట్ల మాత్రం ఒక రకమైనటువంటి అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తగదని చెప్పేసి అయితే నేతలు అక్కడ వ్యక్తం చేసినటువంటి ఒక పరిస్థితి అయితే కనబడుతుంది. వారు రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. गवर्नमेंट